వీక్షకులందరికీ గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న పెన్షన్లకి, కొత్త పెన్షన్లకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గేట్లు ఎత్తడానికి సిద్ధమైంది. పెన్షన్లో కొత్తగా పెన్షన్లు ఇచ్చి 4 సంవత్సరాలు అయిపోయింది. 2021లో చివరిసారిగా వైసీపీ ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేసింది. ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు నుంచి పెన్షన్లు ఇవ్వడం ఆపేశారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అయింది. దాదాపుగా 2 సంవత్సరాలు. వైసీపీలో ఒక 2 సంవత్సరాలు, కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక 2 సంవత్సరాల కాలంలో కొత్తగా పెన్షన్లు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం కేవలం స్పౌజ్ పెన్షన్లు, ఎవరైతే పెన్షన్ పొందుతూ కుటుంబంలో పురుషులు చనిపోతే ఆ స్పౌజ్ పెన్షన్ ఆ భార్యకి బదిలీ చేయడం జరిగింది. అలా ఒక 90,000 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఇచ్చారు. ఇక తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు, హెచ్ఐవి, క్యాన్సరు, కిడ్నీలు, లివర్లో ఫెయిల్ అయిపోయి మంచానికి పరిమితమైన వారికి కలెక్టర్ యొక్క అధికారంతో ఒక జిల్లాకు 200 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చేందుకు వారికి అధికారం కట్టబెట్టింది. ఇక దాదాపుగా ఈ 4 సంవత్సరాల కాలంలో దాదాపుగా 6,50,000 మంది పెన్షన్దారులు చనిపోయారు. వారిలో సగం మంది పురుషులు ఉంటారు కాబట్టి దాదాపు ఒక 2 లక్షల మంది పురుషులు చనిపోతే అవి స్పౌజ్ పెన్షన్లుగా మార్చి 1,00,000 మంది 89,000 మందికి ఇచ్చేశారు. మరో కొంతమంది కూడా ఇంకా ఎదురు చూస్తున్నారు. ఇక దాదాపుగా 7 లక్షల మంది లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని తెలుస్తూ ఉంది. వీరందరూ గత కొంతకాలంగా కొత్తగా పెన్షన్లు ఇవ్వడం లేదు అని ముఖ్యమంత్రి దృష్టికి కూడా విషయం తీసుకెళ్లారు. రాబోయే కొద్ది రోజుల్లోనే, అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం, వాటిని ఎలిజిబిలిటీ ఉన్న వారికి మంజూరు చేయడం కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నారు. మరో 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఈలోగానే ఈ కార్యక్రమాన్ని, ఈ సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన బిగ్ అప్డేట్ 1-2 రోజుల్లో రాబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియో మనం కలుసుకుందాం.